Hello everyone, welcome back to my channel. Hope you all doing great. ఈరోజైతే మనం షాపింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే బుడ్డోడికి డైమండ్ ఇయర్ రింగ్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. మాకు నియర్ బై గూడూరు ఉంటుంది. సో ఇంకా అక్కడ అయితే మాకు లలిత జ్యువెలర్స్లో డైమండ్స్ దొరుకుతాయి. ఇంకా ఆ షాప్కి వెళ్ళిపోయాము అందరం. లలిత జ్యువెలర్స్లో ఇక్కడ గూడూరు బ్రాంచ్లో అయితే గోల్డ్, డైమండ్స్, సిల్వర్, ప్లాటినం అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ సిల్వర్ పర్చేస్ చేస్తే వేస్టేజ్ అలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ జిఎస్టీ ఉంటుంది. ఇంకైతే మనం డైమండ్ కలెక్షన్ చూసేద్దాం పదండి. అంతా డైమండే అండి, 1 ఫ్లోర్ అంతా ఉంది. అసలు మోడల్స్ చూస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు నేనైతే మనం అఫోర్డ్ చేయలేం, కానీ అసలు సూపర్ ఉన్నాయి అసలు మోడల్స్. స్టార్టింగ్ వచ్చేసి 1,50,000 నుంచి స్టార్ట్ అవుతాయంట నెక్లెసెస్. అవి హ్యాండ్ రింగ్స్ స్టార్టింగ్ వచ్చేసి 20,000 నుంచే ఉన్నాయని చెప్పారు. నేనైతే పెట్టుకొని కూడా చూశాను, బట్ వీడియో తీయలేదేమో. కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ టైం నేనైతే ఖచ్చితంగా తీసుకుంటాను, మీకు చూపిస్తానులే తీసుకున్నప్పుడు. బుడ్డోడికైతే పెట్టి చూస్తున్నాము, సైజ్ సరిపోతుందా లేదా, కొంచెం పెద్దదా చిన్నదా అనేసి. ఒక 4-5 సెలెక్ట్ చేసుకున్నాము. అందులో ఏది సెట్ అయితే అది తీసుకుందాం అనేసి అనుకున్నాము. ఇంకా అందుకనేసి ఒక్కొక్కటి పెట్టి చూస్తున్నాము. వాడు చూడండి ఎలా చూస్తున్నాడు అసలుకి. ఫస్ట్ టైం రావటం కదా షాప్కి, అసలు ఎలా చూస్తున్నాడో చూడండి. 13 సెంట్స్ ఏమో ఒకటి ఉంది, ఇప్పుడు పెట్టి చూస్తున్నాం కదా, అది కొంచెం పెద్దగా ఉంది. 10 సెంట్స్లో అలా తీసుకుందాం అనేసి అనుకున్నాము. దీనికంటే 2 సెంట్స్ తగ్గుతుంది. సో అదైతే ఫైనల్ చేసేసాము. షాప్ మొత్తం రచ్చరచ్చ చేసేస్తున్నాడు. ఫైనల్ చేసేసాక బిల్లింగ్కి వెళ్ళిపోయాము. నేనైతే 0.10 క్యారెట్ కదా తీసుకుంది. సో దానికి గోల్డ్ సపరేట్గా, డైమండ్ సపరేట్గా కాస్ట్ వేసి ఉన్నారు. సో డైమండ్కి వచ్చేసి 8,000, గోల్డ్కి వచ్చేసి 5,000 సంథింగ్ వేసి ఉన్నారు. సో నాకైతే అరౌండ్ 14K పడింది. అండ్ ఇక్కడ ఒక స్టాంప్ వేసారు చూడండి, మనం డైమండ్ టు డైమండ్ తీసుకుంటే 100% ఇస్తారంట. సో అలా మనకు ఒకటి అక్కడ బాక్స్ ఇచ్చున్నారు కదా స్టాంపు. అండ్ నాకైతే ఆ డైమండ్ పర్చేస్ చేసినందుకు ఒక కార్డు ఇచ్చారు. అది కంపల్సరీ ఉండాలంట మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు కానీ, లేదా మనం మార్చుకున్నప్పుడు. తీసుకుందైతే ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. చూడటానికి చాలా చిన్నగా ఉంది కదా, అంటే వాడు ఇంకా చిన్నగానే ఉన్నాడు కదా, దానికని సరిపోద్దని చెప్పేసి అది తీసుకున్నాను. ఇంకోటి అయితే 28Kలో ఒకటి ఉంది, అది కొంచెం పెద్దదైంది. సో ఇంక అందుకని అది తీసుకోలేదు, ప్యాకింగ్ చేయించేసుకున్నాము. అక్కడ స్టాఫ్ అయితే బుడ్డోని అసలు కిందే దించలేదు, మొత్తం తిప్పుతూ ఉన్నారు. ఇంక ఈలోపు మేమైతే వీడియోస్ తీసుకున్నాము. ఇదంతా గోల్డ్ కలెక్షన్ అండి. చూడ్డానికి హారమ్స్ అయితే చాలా క్యూట్గా బాగున్నాయి. ఇంకక్కడ చైర్లో వినాయకుడు ఉన్నాడు, చాలా బాగుంది అది. ఈ హారమ్స్ అయితే 4 సవర్లు అంట ఒక్కొక్కటి, మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది, నాట్ డైమండ్. అది వచ్చేసి కడ అండి, మనం హ్యాండ్కి సింగిల్గా వేసుకోవడానికి బాగుంటాయి. చాలా మోడల్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ వెయిట్ కూడా ఎక్కువే ఉన్నాయి. అవి సింపుల్గా కావాలంటే సింపుల్గా ఉన్నాయి, హెవీగా కావాలంటే హెవీగా ఉన్నాయి. ఇప్పటికి కడియాలు తీసుకుందాం అనుకుంటే ఇంకా సైజ్ అయితే దొరకలేదు, మొత్తం వెతికాము. అసలు బుడ్డోడైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు, చూడండి అసలు ఎలా ఆడుకుంటున్నాడు. ఇంక కడియాలు ఇవ్వలేదని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంక సర్లే అని చెప్పేసి ఇస్తే అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని నోట్లో పెట్టుకొని ఇంకా హంగామా చేస్తున్నాడు. సిల్వర్ కలెక్షన్ కూడా చూసాము. యాక్చువల్లీ చెవులు మేము తిరుమలలో కుట్టిద్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళిన రోజు చాలా బాగుందంట. సో ఇంక అందుకనేసి కుట్టిద్దాము, గన్ షాట్ త్వరగా మానిపోద్ది అనేసరికి మేము ఇంకా అక్కడ సడన్గా అనుకొని కుట్టియాల్సి వచ్చింది. ఏడుస్తాడని భయంతో అసలు వీడియో కూడా తీయలేకపోయాను. నాకు భయం అని చెప్పేసరికి ఇంక వాళ్ళ పెద్దమ్మ గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంది. చెవు కుట్టేశాక ఒక 5 మినిట్స్కి ఇంక నార్మల్ అయిపోయాడు. ఒక పాపకు కుడితే 3 ఇయర్స్ ఏమో ఆ పాపకి. ఇంకా వాళ్ళకి ఊగ బాగా తెలుస్తుంది కదా, సో ఇంకా పాప అయితే ఏడుస్తూనే ఉంది 1 అవర్ దాకా. ఇయర్ రింగ్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్. ఇక్కడ గన్ షాట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. మొత్తం అయితే 134 రూపీస్ ఏమో కట్టించుకున్నారు. బుడ్డోడికి ఇయర్ రింగ్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. బుడ్డోడికి హ్యాండ్ రింగ్ వాళ్ళ అత్తమ్మ తెచ్చింది. సో ఇంకా అది టైట్ అయిపోయేసరికి మళ్ళీ మార్చి వేరే తెద్దాంలే అనుకున్నాను. ఇంకా అది ఆ సైజు లలిత జ్యువెలర్స్లో లేదు.
ఇంకైతే సంధ్య జ్యువెలర్స్కి వెళ్ళిపోయాను. గోల్డ్ రింగ్ ఇచ్చేసి ఒక 10,000 ఎక్స్ట్రా పడింది. సో ఆల్రెడీ అక్కడ మనీ ఎక్కువ అయ్యాయి కదా డైమండ్కి. సో అందుకనేసి ఇక్కడ తీసుకోలేదు. కడియాలు చూసాము. ఇవి స్క్రూ టైప్ ఉన్నాయి. మాకు ప్రెస్‌వి కావాలని చెప్పేసి అవి చూస్తున్నాము. ఇంకా షాపింగ్ చేసి ఫుల్ ఆకలేసేస్తుంది. ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కెళ్ళి చికెన్ బిర్యానీ తినేసాము. ఇంకా సడన్‌గా అనుకోకుండా మా మామయ్య వాళ్ళ అబ్బాయికి కూడా ఆ రోజే పిలిపించి కుట్టించారు. ఇంకలా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.